ఓం ధన్వంతర్యై నమః. ధన్వంతరి ప్రార్థనతో మొదలు పెడతానండి. నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరారుగ్భయ మృత్యునాశం దాతారమీశం వివిధ ఔషధీనాం. లాస్ట్ క్లాస్లో మనం ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనకి చాలా రకాలైనటువంటి ఆహారపు అలవాట్ల గురించి ప్రచారం అనేది విస్తృతంగా జరుగుతోంది. ఎంతలా అంటే మనం ఏ ఫ్రూట్ తినచ్చు, ఏ ఫ్రూట్ తినకూడదు, ఏ ఫ్రూట్ అసలు దేనికి పనిచేస్తుంది, ఎంత మోతాదులో పనిచేస్తుంది అనేది మనకి సరైనటువంటి ఒక అవగాహన లేకుండా మనం చాలా ఆలోచనలో పడిపోయే విధంగా ఈ రోజుల్లో మనకి ప్రచారంలో ఉన్నటువంటి వీడియోస్ ద్వారా మనకి తెలుస్తోంది. కేవలం ఒక వెయిట్ లాస్ కోసమనో, లేదంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందనో, షుగర్ రాకుండా ఉంటుందనో, లేదంటే షుగర్ పెరిగిపోతుందనో, ఇలాగా రకరకాలుగా మనకి ఫ్రూట్స్ గురించినటువంటి ప్రచారం అనేది జరుగుతోంది. అసలు ఫ్రూట్స్ అనే వాటికి సాంస్క్రిట్లో ఉన్నటువంటి పేరు ఫలము. వేరే చాలా పేర్లు ఉంటాయి కదా. ఫలం అనే ఎందుకు ఒక గొప్పదైనటువంటి రిజల్ట్ అంటే మనం చికిత్సా ఫలం అని చెప్తాం. అంటే ట్రీట్మెంట్ అంతా చేసిన తర్వాత ఫైనల్గా వచ్చేటువంటి రిజల్ట్. అంటే చికిత్స చేసిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే నిరామయత్వం. ఆమయత్వం అంటే రోగము, నిరామయత్వం అంటే రోగం లేకుండా ఉండటం అంటే ఆరోగ్యము. సో ఆరోగ్యం అనేది మహాభాగ్యంగా చెప్పబడింది, అంటే ఎంతో గొప్పదైనటువంటి సంపదగా చెప్పబడింది. అటువంటి గొప్పదైనటువంటి విషయాలకు వాడేటువంటి ఫలము అనేటువంటి పేరుని ఈ యొక్క ఫ్రూట్స్ అనేటువంటి వాటికి వాడటం అనేది గమనార్హమైనది. సో ఎవరు చెప్పినా పళ్ళ గురించి చాలా ముఖ్యమైనటువంటి అంశాల గురించే మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈరోజు మనకి చాలా రకాలైనటువంటి వ్యాధుల్లో ఒక గొప్పదైనటువంటి సులువైనటువంటి ఒక ఫ్రూట్, అందరికీ ఎకనామికల్గా అందుబాటులో ఉండేటువంటి ఒక ఫ్రూట్ గురించి చెప్పుకుందాం. అయితే ఫ్రూట్ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఫ్రూట్ అనగానే మీరు కేవలం మార్కెట్లో దొరికేటువంటి ఫ్రూటు, దానికి సంబంధించినటువంటి జ్యూసు లేదంటే దాన్ని తినడం ఇంతవరకు మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఆయుర్వేదంలో ఎలా చెప్పారంటే మనకి ఏ విధంగా ఆ ఫ్రూట్ పండేటువంటి పంట అంటే వేరు, కాండము, దాని యొక్క బెరడు, తర్వాత ఆకులు, అదేవిధంగా పూలు, ఆ ఫ్రూట్ తినంగా మిగిలేటువంటి వ్యర్థ భాగం ఉంటుంది కదండి, దానిపైన ఉండేటువంటి తొక్క, ఇవన్నీ కూడాను ఎలా ఉపయోగపడతాయో చెప్పిందే మనకి ఆయుర్వేద శాస్త్రం. సో ప్రధానంగా మనం చూసినట్లయితే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఫ్రూట్ దాడిమ. అంటే తెలుగులో మనకి దానిమ్మకాయ అంటారు, ఇంగ్లీష్లో దాన్ని పొమోగ్రనేట్ అంటారు. సో దానికి సాంస్క్రిట్లో ఉన్నటువంటి మరో అద్భుతమైన సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు ఏంటంటే రక్తబీజ, అంటే రెడ్ కలర్లో ఉండేటువంటి సీడ్స్ కలిగి ఉంటుంది. అదేవిధంగా దంతబీజ, పళ్ళు ఏ విధంగా అయితే మనకి ఉంటాయో ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా కుచఫల, మనకి కుచములు అంటే స్తన్యాలు, స్తన్యం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క ఫ్రూట్ అనేది దాని నిర్మాణము అది కలిగి ఉంటాయి. సో ప్రధానంగా ఈ దానిమ్మ యొక్క ఉపయోగకరమైనటువంటి పార్ట్స్ ఏమున్నాయని చూసినట్లయితే ఫ్రూట్ లోపల ఉండేటువంటి గింజలు, ఫ్రూట్ పైన ఉండేటువంటి బెరడు, అదేవిధంగా మూలము అంటే రూట్, స్టెమ్ అంటే మనకి చెట్టు దానిపైన ఉండేటువంటి బెరడు, దాని యొక్క రక్తవర్ణంలో ఉండేటువంటి ఫ్లవర్స్, ఇవన్నీ కూడాను ప్రధానమైనటువంటి ఉపయోగ అంగాలుగా మనకు కనబడుతున్నాయి. అయితే మనం జ్యూస్ తీసుకుంటే మినిమం మాత్ర ఎంత తాగితే మనం చెప్పుకోబోయేటువంటి ఫలితాలు కలుగుతాయి అని చూసినట్లయితే మినిమంగా ఒక హాఫ్ టీ కప్పు జ్యూస్ అనేది మినిమంగా తాగాల్సి ఉంటుంది. చిన్నపిల్లలైతే కనుక 20 ml వరకు తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ బెరడు డికాక్షన్ కానీ రూట్ బార్క్
డికాక్షన్ కానీ మనం చూసినట్లయితే వాటికి సంబంధించి కూడాను మనం కషాయం లాగా పెట్టుకోవడం, ఒక భాగానికి ఒక గ్లాసు నీళ్లు యాడ్ చేసి అర గ్లాస్ అయ్యే విధంగా వాటిని కాచి వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా చేసేటువంటి ప్రక్రియలో మనకి ఈ డికాక్షన్ అనేది తయారవుతుంది. అరభాగం మిగిలినటువంటి ఆ డికాక్షన్ని మనం 35 టీ కప్పు లేదంటే అర టీ కప్పు మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి దానిమ్మకాయకి సంబంధించిన ఉపయోగాల్లో ప్రధానంగా మనం చాలాసార్లు క్లాసెస్లో చెప్తూ వచ్చాం. స్వీట్నెస్ ఉండే ఫ్రూటు షుగర్లో తినకూడదు కదండి అని అడుగుతారు. అయితే ప్రతి ఒక్క ఫ్రూటు వివిధ దశల్ని దాటుకుంటూ ఎలా అయితే బాల్యం నుంచి వార్ధక్యం వరకు మనిషి యొక్క జీవితం గడుస్తుందో, అదేవిధంగా చిన్నగా ఉన్నటువంటి ఫ్లవర్ దగ్గర నుంచి ఫ్రూట్గా మారి తీయగా మారే వరకు కూడాను వివిధ దశల్లో ఈ యొక్క దానిమ్మ పండు అనేది మనకు కనబడుతూ ఉంటుంది. సో దానిమ్మ పండు యొక్క రుచి దాని యొక్క వయస్సుని బట్టి, దాని యొక్క సీడ్ యొక్క వెరైటీని బట్టి మనకి తెలుస్తూ ఉంది. ఆ విధంగా ఉన్నటువంటి దానిమ్మ పండుని ప్రధానంగా 3 రకాలుగా విభజించారు. దానిలో మొదటిది తీయగా ఉండేటువంటి దానిమ్మ పండు, రెండవది కొంచెం పుల్లగా తీయగా ఉండేటువంటి దానిమ్మ పండు, మూడవది కంప్లీట్గా పుల్లగా ఉండేటువంటి దానిమ్మ పండు. సో మూడిటికి 3 డిఫరెంట్ ఉపయోగాలు అనేవి శాస్త్రంలో చెప్పబడ్డాయి. ప్రధానంగా తీయగా ఉండేటువంటి దానిమ్మ పండు ఏదైతే ఉంటుందో త్రిదోషాలని, అంటే వాత పిత్త కఫాలు అనేటువంటి 3 దోషాలకి సంబంధించినటువంటి సమస్యల్ని తగ్గించేదిగా కనబడుతోంది. అదేవిధంగా జ్వరము, అంటే హై ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదండి, ముఖ్యంగా టైఫాయిడ్ ఫీవర్ కాన్స్టిపేషన్తో కానీ మోషన్స్ అవుతూ కానీ వస్తూ ఉంటుంది. అటువంటి జ్వరాల్లో దానిమ్మ పండు చాలా ఉత్తమమైనది. అదేవిధంగా చేతులు కాళ్ళు మంటలు, మాడు మంటగా ఉంటుంది, వీపంతా కూడాను కాలినట్టు, పెనం కాలినట్టు మంట అనిపిస్తోంది. ఈ విధంగా జ్వర లక్షణాల్లో కూడాను బర్నింగ్ సెన్సేషను, తర్వాత న్యూరోపతి కండిషన్స్లో కూడా బర్నింగ్ సెన్సేషన్ అనేది కనబడుతూ ఉంది. అటువంటి బర్నింగ్ సెన్సేషన్, ఒంట్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి మంటలకి దానిమ్మ పండు స్వీట్గా ఉండేది తినటం అనేది ఒక రిజల్ట్ ఇచ్చేటువంటి కార్యంగా కనబడుతోంది. అదేవిధంగా చాలామందికి ఏంటంటే ఆకలి, దప్పిక అనేవి అవి తీసుకున్నా కూడాను సెటైటీ పాయింట్ రీచ్ అవ్వదు అనమాట. ఆ విధంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడాను ఈ దానిమ్మ పండుని కనుక తీసుకున్నట్లయితే భోజనంతో పాటు కానీ, భోజనం ముందు కానీ తర్వాత కానీ వాళ్ళు సంతృప్తిని పొందుతారు. వాళ్ళ యొక్క దాహము అదేవిధంగా ఆకలి అనే 2 కూడాను తగ్గుతాయి. తర్వాత ఈ స్వీట్గా ఉండే దానిమ్మ పండే కనుక పర్ఫెక్ట్గా ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి గుండెకి సంబంధించి, గొంతుకు సంబంధించి, అదేవిధంగా ఓరల్ క్యావిటీ ముఖానికి సంబంధించి వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తకుండా ఉంటాయి. ఒకవేళ వస్తే కూడాను ఫాస్ట్గా తగ్గుతాయి. అంతేకాకుండా ఈ స్వీట్గా ఉన్న దానిమ్మ పండు ఎవరైతే తింటారో వాళ్ళకి గ్రోత్ అనేది బాగుంటుంది. ప్రధానంగా ఎవరైతే చిన్నపిల్లలు ఎదుగుదలతో సమస్యతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి కూడాను మంచిగా శరీరానికి శక్తినిచ్చేటువంటి నేచర్ దీనిలో ఉంటుంది. శుక్రకణాల లోపంతో బాధపడేటువంటి పురుషుల్లో ఈ దానిమ్మ పండు స్వీట్గా ఉండేది మంచిగా శుక్రాన్ని జనరేట్ చేసేదిగా ఉంటుంది. తర్వాత అతి ముఖ్యమైనటువంటిది, ఇది మనందరికీ తెలిసినటువంటిది, మోషన్స్ వామిటింగ్స్ అయ్యేటప్పుడు మనకి చాలా రకాల ఫ్రూట్స్ అనేవి ఉన్నప్పటికీ ఈ దానిమ్మ పండు అనేది సంజీవనిలా పనిచేయగలదు. ముఖ్యంగా దీనిలో ఉండేటువంటి టేస్ట్ వల్ల వామిటింగ్ సెన్సేషన్ అరికట్టగలిగితే ఇందాక మనం చెప్పుకున్నట్టు గొంతు అదేవిధంగా నోరు కొట్టుకుపోవటం ఇట్లాంటివన్నీ కూడా హీల్ చేసే కెపాసిటీ వీటికి ఉంటుంది. అదేవిధంగా వాటి నుంచి నివారించేటువంటి కెపాసిటీ ఉంటుంది. తర్వాత మోషన్స్ అయ్యేటప్పుడు పేగుల దగ్గర ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఫోలైటిస్ అని, ఈ విధంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడాను ఈ యొక్క దానిమ్మ పండు తీసుకోవడం ద్వారా మనకి మోషన్ గట్టిగా అయ్యే వాళ్ళకి కొంత వెసులుబాటు,
ఆకలి తక్కువగా ఉండే వాళ్ళకి ఆకలి అవ్వటము, అదేవిధంగా విపరీతంగా తినంగానే మోషన్కి వెళ్ళాల్సిన ప్రాబ్లం, ఐబిఎస్ లాంటి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి అది తగ్గడం అనేది మనకి కనబడుతున్నటువంటి రిజల్ట్స్. ఆ తర్వాత రెండోదైనటువంటి పుల్లగా తీయగా ఉండేటువంటి దానిమ్మ పండు ప్రధానంగా ఎవరికైతే ఎనోరెక్సియా నెర్వోజా అంటే ఆకలి అనేది సరిగ్గా ఉండదు, అటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి, తర్వాత తిన్నటువంటి దాన్ని అరాయించుకోలేని శక్తి, ఇండైజెషన్ అనేటువంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ యొక్క దానిమ్మ పండు అనేది ఉపయోగపడుతుంది. తీయగా పుల్లగా ఉండే దానిమ్మ పండు. పూర్తిగా పుల్లగా ఉన్నటువంటి దానిమ్మ పండు పిత్తాన్ని ఇంక్రీజ్ చేయడానికి, అంటే బాగా కుంటుపడిపోయినటువంటి డైజెషన్ని కరెక్షన్ చేయడానికి, దీన్ని ప్రధానంగా ఆయుర్వేద ఔషధాల్లో దాడిమాష్టక చూర్ణము, మృత సంజీవిని సుర ఇటువంటివి ప్రిపేర్ చేయడానికి వాడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇది రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆమవాతము అంటాము, అటువంటి సందర్భాల్లోనూ కఫంతో కూడినటువంటి దగ్గు వచ్చేటువంటి సందర్భాల్లో దాన్ని తగ్గించడానికి కూడాను దీన్ని వాడటం జరుగుతూ ఉంటుంది. ఇవి ప్రధానంగా ఫ్రూట్స్కి సంబంధించినవి అయితే, ఇన్ జనరల్ దానిమ్మ పండు హృదయానికి మంచిదిగా చెప్పబడింది. అంటే ఆయుర్వేదంలో హృదయము అంటే మనకి రక్తాన్ని సరఫరా చేసేటువంటి గుండెని తీసుకోవడం జరిగింది. ఆ గుండెకి సంబంధించినటువంటి రక్తనాళాలు అవన్నీ కూడాను హృదయానికి సంబంధించినటువంటి ఛానల్స్ కింద వస్తాయి. ప్రధానంగా దానికి ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ విటమిన్ సి కలిగి ఉండడం, విటమిన్ పొటాషియం, అదేవిధంగా మినరల్స్ అయినటువంటి పొటాషియం, తర్వాత విటమిన్ అయినటువంటి B5 అనేవి పుష్కలంగా ఉండడం వల్ల హృదయానికి సంబంధించి, అదేవిధంగా ఇంటెస్టైన్స్కి సంబంధించి వచ్చేటువంటి డయేరియా, అల్సరేటివ్ కోలైటిస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, తర్వాత కడుపు బాగా ఉబ్బరంగా ఫీల్ అవ్వటం, మోషన్ను బిగబట్టేసినట్టు ఉండడం, తర్వాత దగ్గు సమస్య, కఫంతో కూడినటువంటి దగ్గు సమస్య, తర్వాత ఎవరైతే బాగా శరీర బడలికతో ఇబ్బంది పడుతూ ఉంటారో, కొంచెం పని చేసినా కూడా బాగా అలసిపోయినట్టు ఫీల్ అయ్యి ఇంకా పని చేయడానికి సామర్థ్యం లేదని ఫీల్ అవుతూ ఉంటారు, అటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ దానిమ్మ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నాం, ఇది బ్రెస్ట్ని పోలి ఉండటం వల్ల కుచఫలం అనేటువంటి పేరును కూడా ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఉండటం వల్ల ఇది క్యాన్సర్లో, ప్రధానంగా స్త్రీలకు సంబంధించి వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్లో మంచి యాంటీడోట్లా పనిచేస్తుంది. అది రావకుండా ప్రివెంటివ్గా కూడా ఉంటుంది. సో దీనికి యాంటీ కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి రీసెర్చ్లో కనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా ఎవరికన్నా దెబ్బలు తగిలినా, రక్తహీనతతో బాధపడుతూ ఉన్న, శరీరంలో తెలియకుండా వచ్చేటువంటి నల్లటి మచ్చల్లాంటి సమస్యలు, విటమిన్ డెఫిషియన్సీ, రక్తహీనతలో వచ్చేటువంటి సమస్యల్లోనూ, బ్యాక్టీరియా, ఫంగస్ వీటి వల్ల వచ్చేటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కండిషన్స్లోనూ, బాగా పెరిగిపోయి ఇబ్బంది పెడుతున్నటువంటి హైపర్ టెన్షన్ కండిషన్స్లోనూ, అదేవిధంగా క్యాన్సర్ బాగా ప్రబలుతోంది, స్టేజ్ మారిపోతోంది, తర్వాత ఏదన్నా డిసీజ్ అనేది వచ్చింది తగ్గట్లేదు, రోజు రోజుకి బలం పొందుతోంది అనేటువంటి స్టేజెస్లోనూ ఈ దానిమ్మ అనేది వాడటం వాటన్నిటికీ కూడాను బ్రేక్ వేసిన దానికి ఉపయోగపడుతూ ఉంది. సో ఇన్ని రకాలైనటువంటి బహుళ ప్రయోజనకారి అయినటువంటి దానిమ్మ ఏ విధంగా మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్లో వాడుకోవచ్చు అనేది చూసినట్లయితే, ఈ థ్రోట్ అండ్ మౌత్కి వచ్చేటువంటి అల్సర్స్లో కానీ, టాన్సిలైటిస్ లాంటి సమస్యల్లో కానీ, పారాటాన్సులర్ యాబ్సెస్ లాంటి సమస్యల్లో కానీ, యువిలైటిస్ అనేటువంటి సమస్యల్లో కానీ, చిగుళ్ళ వెంట రక్తం కారేటువంటి దంతరోగాల్లో కానీ, నోరు అత్యంత దుర్వాసన వచ్చేటువంటి హ్యాలటోసిస్ లాంటి సమస్యల్లో కానీ ఈ దానిమ్మ యొక్క బెరడు యొక్క డికాక్షన్ని పుక్కిలు పట్టడానికి వాడినట్లయితే ఈ చెప్పుకున్నటువంటి సమస్యలన్నిట్లో కూడాను మంచి ఉపశాంతి అనేది కలుగుతుంది. అదేవిధంగా పంది మాంసం తినేటువంటి వాళ్ళు, అంటే పోర్క్ అనేది తినేటువంటి వాళ్ళు, లేదు అంటే కనుక తెలియక ఆ యొక్క ఆకులు వీటి ద్వారా వెళ్ళినటువంటి టేప్ వామ్స్ అని ఇంటెస్టైన్స్కి సంబంధించినటువంటి వామ్స్ ఏవైతే ఉన్నాయో అవి పొరపాటున లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి
నులి పురుగులు అనేటువంటి సమస్యల్లోనూ ఈ యొక్క వేళ్ళ యొక్క బెరడుని డికాక్షన్లా కనుక చేసి ఉదయం పరగడుపున తాగించి ఒక 24 అవర్స్ తర్వాత కనుక వాళ్ళకి విరేచన కర్మ అనేటువంటి పంచకర్మ ప్రొసీజర్ చేయడం ద్వారా పొట్టలో ఉండేటువంటి క్రిములతో పాటు రక్తజనిత క్రిములు కూడా అన్నీ కూడాను నశిస్తాయి అని చెప్పి విశేషమైనటువంటి ఒక యోగం అనేది చెప్పబడింది. అదేవిధంగా రక్తహీనతతో బాధపడేటువంటి వాళ్ళు తీసుకోదగినటువంటి ఫ్రూట్స్లో చాలా ప్రథమమైనటువంటి ఫ్రూట్స్లో ఉండేది ఈ దానిమ్మ పండు. దీనికి కారణం ఏంటంటే దీనిలో సి విటమిన్తో పాటు బి కాంప్లెక్స్కి చెందినటువంటి విటమిన్స్ ఉండడము అనేది చాలా ప్రధానమైనటువంటి కారణంగా మనకి కనబడుతోంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్ దానిమ్మ ఫలం. ఇంతేకాకుండా పౌరాణికంగా కూడా దీన్ని చాలా దగ్గరలో మనం వాడటం జరుగుతూ ఉంటుంది. ఈ దాడిమ పత్రాలని వినాయకుడి పత్రిలో కూడా చేర్చడం జరిగింది. ఈ పత్రాలకు కూడా విశేషమైనటువంటి శక్తి ఉంది. ప్రధానంగా ఎవరైతే పంటిపోటు, చిగుళ్ళ వాపులు, నొప్పి, చిగుళ్ళ వంటి రక్తం కారుతో అటువంటి సమస్యలతో బాధపడటం, తెల్లబట్ట ఇటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళకు కూడా ఈ యొక్క చిగుళ్ళ యొక్క డికాక్షన్ కానీ చిగుళ్ళ రసం కానీ గ్రాహీగా పనిచేసి చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క సమస్యల్ని తగ్గించగలుగుతుంది. సో ఈ విధంగా పౌరాణికంగా అదేవిధంగా శాస్త్రీయంగా ఈ దానిమ్మ పండు అనేది బహుళ ప్రయోజనకారియే. మనకి ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి జ్వరాది సమస్యలన్నింటినీ కూడాను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనటంలో సందేహం లేదు. సో ఈరోజు క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.